అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రైతులకైతే ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట. 1, 2, 3 ఎకరాలున్న రైతులకైతే రైతు బంధు అమౌంట్ అయితే మీ ఖాతాలో జమ అవుతుందన్నమాట. ఈరోజు మీ రైతు బంధు అమౌంట్ అయితే మీకైతే వచ్చేసిందనమాట. మనం అందరం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే ప్రతి ఒక్కరు కూడా మీకు ఇప్పటివరకు అరెకరం ఉన్న లేదా ఎకరం ఉన్న రైతు బంధు వచ్చిందా రాలేదు అంటే అరెకరం ఉంటే వచ్చిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఎకరం ఉండి కూడా రాని వాళ్ళు ఉన్నా, అలానే అరెకరం ఉండి కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రైతు బంధు ఖచ్చితంగా మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఓకే, ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. అయితే తాజాగా మనకి చెప్పిన రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధు అమౌంట్ అయితే ఎప్పుడు వస్తుంది, 5,000 ప్లస్ అలానే 2,500 కలిపి మనకైతే అందరికి ఖాతాల్లో 7,500 అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో అయితే నిన్న కూడా అయితే అమౌంట్ అయితే పడిందనమాట. మరి పడని వారి సంగతి ఏంటంటే, ఎవరికైతే రైతులకి ఇంకా రైతు బంధు అయితే రాలేదో మీ అందరికి వచ్చేసి ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుందనమాట. అందరి యొక్క రైతు బంధు అనేది అయితే ఈ 2 రోజుల్లో మీ అందరి ఖాతాల్లో జమ చేస్తాం. ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి. ఈ సంక్రాంతి పండగ లోపు ప్రతి ఒక్క రైతుకైతే గుడ్ న్యూస్ అయితే చెప్తామని చెప్పి కూడా మనకైతే చెప్తున్నారనమాట. మనం త్వరలో వెయిట్ చేసి చూద్దాం. మనకైతే ఈ రైతు బంధు అనేది అయితే ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందని చెప్పి. అలానే రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. ఆ పథకాల పైన కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెడుతుందన్నమాట. ఈ 2 రోజుల్లో మీ అందరికీ రైతు బంధు, రైతు భరోసా, రైతు రుణమాఫీ గురించి కూడా మీ అందరికైతే ఒక మంచి శుభవార్త అందజేస్తున్నారు అనమాట ప్రభుత్వం అయితే. రీసెంట్గా వచ్చేసి కూడా మనకైతే క్యాబినెట్ భేటీలో కూడా మాట్లాడడం జరిగిందనమాట. రైతు బంధు అమౌంట్ 58 లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే జమ చేయాల్సింది ఉంది. ఓన్లీ కేవలం 20 లక్షల రైతుల ఖాతాలనే జమ చేసాం, కానీ మిగతా వాళ్ళ దాంట్లో కాలేదు. వాళ్ళకు కూడా త్వరలోనే మేము అయితే ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. సో వాళ్ళకు కూడా మనకి ఈ 2 రోజులు అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుంది. వెయిట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.